హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను బయాన్సీ అండ్ ఫ్లోటేషన్ పార్ట్ 4 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ పార్ట్ 4లో నేను లెవెల్ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో నేను ప్రతి చాప్టర్ తర్వాత కొంచెం నెక్స్ట్ లెవెల్ అనిపించినవి కానీ, మంచి కాన్సెప్ట్స్ అనిపించినవి కానీ, కొంచెం థియరీ ఓరియంటెడ్ కానీ, న్యూమరికల్ ఓరియంటెడ్ కానీ, లెంతీగా ఉన్న క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ పార్ట్లో అంటే చాప్టర్ అయిపోయిన తర్వాత, బికాజ్ చాలామందికి ఎఫ్ఎం చేసేప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళు క్లాస్లో వినేప్పుడు కానీ, ఏదైనా ఎవరైనా చెప్పేప్పుడు కానీ ఈజీగా అర్థమవుతుంది. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ సొల్యూషన్ ఎలా అప్రోచ్ అవ్వాలి తెలీదు. అందుకే ఈ లెవెల్ 2 ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఎంతో కొంత డౌట్స్‌ని క్లారిఫై చేస్తాయని నేను ఈ లెవెల్ 2 క్వెషన్స్ చెప్తున్నాను. ఓకే. సో విల్ ఎంటర్ ఇంటూ ద క్వెషన్స్. క్వెషన్ నంబర్ 33. సో 32 క్వెషన్స్ వరకు మనము పార్ట్ 3లో చూసాము. ఇప్పుడు 33 పార్ట్ 4లో 33 నుంచి కంటిన్యూ చేస్తున్నాను. క్వెషన్ నంబర్ 33. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు బయాన్సీ ఇన్ ఫ్లూయిడ్ స్టాటిక్స్. సో బయాన్సీకి సంబంధించిన స్టేట్మెంట్స్ కన్సిడర్ చేసి విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఆఫ్ బయాన్సీ ఈజ్ అప్లికబుల్ టు బోత్ ఫ్లోటింగ్ బాడీస్ అండ్ సబ్మర్జ్డ్ బాడీస్. ఎస్, ఫ్లోటింగ్ బాడీస్కి అండ్ సబ్మర్జ్డ్ బాడీస్కి రెండింటికి కూడా బయాన్సీ అనేది అప్లై చేయొచ్చు. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం దిస్ వన్, రిమెంబర్. సో ఈ లాజిక్ గుర్తుందండి. ఎంజీబీ ఫ్లోటింగ్కి ఎంజీబీ, సబ్మర్జ్డ్కి బీజీ. ఇవి స్టెబిలిటీ కండిషన్స్. అంటే బయాన్సీ అనేది రెండింటికి పనిచేస్తుంది, ఫ్లోటింగ్కి అండ్ సబ్మర్జ్డ్కి రెండింటికి పనిచేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఫార్ములేటెడ్ ఫస్ట్ థియరీ ఆఫ్ బయాన్సీ. కరెక్ట్. స్టేట్మెంట్ 1 కూడా కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 3. ఇన్ అనలైజింగ్ బయాన్సీ ఆఫ్ ఎ ఫ్లోటింగ్ బాడీ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ రిజల్టెంట్ వర్టికల్ ఫోర్స్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ప్రెషర్. అసలు బయాన్సీలో మనము సెంటర్ ఆఫ్ బయాన్సీ గురించి మాట్లాడాం, సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి మాట్లాడాం, మెటా సెంటర్ గురించి మాట్లాడాం. బట్ వీ నెవర్ కన్సిడర్ ఏ పాయింట్ కాల్డ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్. సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది మనము ఫ్లూయిడ్ స్టాటిక్స్లో చూసాం, బట్ బయాన్సీలో చూడలేదండి. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. అండ్ మోర్ ఓవర్ రిజల్టెంట్ వర్టికల్ ఫోర్స్ అనేది సెంటర్ ఆఫ్ ప్రెషర్ నుంచి వెళ్తుంది అన్నది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది బయాన్సీలో చదువుకోలేదు. లాస్ట్ ఫోర్త్. ఇన్ ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్, okay, in a free body diagram of a floating body, summation of all horizontal forces taken as 0. yes, కరెక్ట్ అండి. ఇప్పుడు ఇలా ఒక ఫ్లోటింగ్ బాడీ తీసుకోండి. కిందికి మనకు గ్రావిటీ పనిచేస్తుంది, పైకి మనకు బయాన్సీ పనిచేస్తుంది, రైట్. సో గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు బయాన్సీ. ఇది ఫ్లోటింగ్ కండిషన్, ఫ్లోటింగ్ బాడీకి కండిషన్ ఇది. అదేవిధంగా హారిజాంటల్ ఫోర్సెస్ తీసుకుంటే రైట్ సైడ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్. సో సమ్మేషన్ మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఓన్లీ దట్ బాడీ విల్ బి ఇన్ స్టేబుల్ కండిషన్. లేదంటే బాడీ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది ఏదో ఒక పర్టికులర్ డైరెక్షన్లో. ఎటువైపు అయితే ఏ సైడ్లో అయితే ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ ఎక్కువగా ఉంటుందో ఆ డైరెక్షన్లో బాడీ మూవ్ అవుతూనే ఉంటుంది. సో మనకు సమ్మేషన్ ఆఫ్ ఆల్ హారిజాంటల్ ఫోర్సెస్ ఈజ్ టేకెన్ యాజ్ 0 తీసుకోవడం జరిగింది అలా. సో స్టేట్మెంట్ 4 కూడా కరెక్ట్ అండి. 1 2 4 కరెక్ట్. సో ఆన్సర్ విల్ బి బి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. This is question number 34. A body is floating as shown in the given figure. The center of buoyancy, center of gravity and meta center are labeled respectively as B, G and M. Okay. So ఇది center of gravity, ఇది meta center and this is center of buoyancy, right. ఇలా లేబుల్ చేశారు. ద బాడీ విల్ బి అన్నాడు. ఓకే, మనం ఆల్రెడీ నేర్చుకున్నామండి. ఇది ఫ్లోటింగ్ బాడీ. కావాలంటే చూడండి, కొంత పోర్షన్ పైన ఫ్లోట్ అవుతుంది, కొంత పోర్షన్ సబ్మర్జ్ అవుతుంది. సో ఫ్లోటింగ్ బాడీకి స్టేబుల్ ఈక్విలిబ్రియం ఎలా వస్తుంది? ఇలా వస్తుంది, రైట్ నో. గుర్తుందా స్టేట్మెంట్? ఫెస్టివల్ సీజన్లో ఎంజీబీఎస్ అంటే బస్ స్టాండ్, ఎంజీబీఎస్ అనేది బస్ స్టాండ్, బిజీ ఉంటుంది, రైట్ నో. సో ఇది గుర్తుపెట్టుకునే విధానం. సో ఎఫ్ఎంజీబీ అండ్ ఎస్బీజీ. సో ఇవి రెండు కూడా రొటేషనల్ స్టేబుల్కి కండిషన్స్ అండి. రొటేషనల్ స్టేబుల్ కండిషన్. సో మీరు చూస్తే ఈ ఫ్లోటింగ్ బాడీస్కి ఎం షుడ్ బి
అబోవ్ జీ అండ్ జీ షుడ్ బి అబోవ్ బి. కానీ ఇక్కడ చూడండి జిఎంబి ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా రొటేషనలీ అన్స్టేబుల్ అయి ఉంటుంది. రొటేషనలీ అన్స్టేబుల్ అయి ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ విల్ బి డి. రైట్. సో మనం నేర్చుకున్నాం రొటేషనలీ స్టేబుల్ అంటే ఎంజీబీ, రొటేషనలీ అన్స్టేబుల్ అంటే జిఎంబి. మరి వర్టికల్లీ అన్స్టేబుల్ అని ఎప్పుడు అంటారు అంటే ఆల్రెడీ మనం మెటాసెంట్రిక్ హైట్ జిఎం బార్ గుర్తుందా? ఇట్ ఈస్ నథింగ్ బట్ బిఎం బార్ మైనస్ బీజీ బార్ విచ్ ఈస్ ఐ బై వి మైనస్ బీజీ బార్. రైట్. ఇఫ్ జిఎం బార్ ఈస్ పాజిటివ్ or 0, we can call it as stable equilibrium. ఏ స్టేబుల్ ఈక్విలిబ్రియం? వర్టికల్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. నెగిటివ్ ఉందనుకోండి అది వర్టికల్లీ అన్స్టేబుల్. రైట్ నో. సో ఇప్పుడు మనము రొటేషనలీ స్టేబుల్ కి కండిషన్ చూసాము, వర్టికల్లీ స్టేబుల్ కి కండిషన్ చూసాము. వర్టికల్లీ స్టేబుల్ కండిషన్ ఏంటంటే మెటాసెంట్రిక్ హైట్ అనేది పాజిటివ్ అయినా ఉండాలి లేదా మినిమం 0 ఉండాలి. నెగిటివ్ ఉంటే అది ఖచ్చితంగా ఎవరి కింద కన్సిడర్ చేయబడుతుంది? వర్టికల్లీ అన్స్టేబుల్ కన్సిడర్ చేయబడుతుంది. సో తను అడిగింది ఏదో మీరు ఫస్ట్ గమనించాలండి. రొటేషనలీ స్టేబుల్ అడుగుతున్నాడా, వర్టికల్లీ స్టేబుల్, రొటేషనల్ స్టేబుల్ అడుగుతున్నాడు, ఏదో గమనించి దాని ప్రకారం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. Question number 35. Consider the figure below relating to buoyancy in water. What will be the downward force upon the top of the body? ఇదిగోండి టాప్ ఆఫ్ ద బాడీ ఉందా, ఇది ABCDEF, ఇదిగోండి ఇదంతా. దీనిపైన వర్క్ చేసే డౌన్వర్డ్ ఫోర్స్ ఎవరు అని అడుగుతున్నాడు. సో దీనిపైన వర్క్ చేసే డౌన్వర్డ్ ఫోర్స్ ఎవరు? దానిపైన ఉన్న వాటర్. సో ద వాటర్ weight of ABCGH. సో ABCGH వాటర్ వెయిట్, ఆప్షన్ ఏ. సో క్వశ్చన్ నెంబర్ 35 కి ఆన్సర్ వచ్చేసి ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. సో ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ నుంచి మనం రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మీ ఇష్టం అది, లైక్ ఇది లెవెల్ 2 క్వశ్చన్, మేబీ ఎక్స్పెక్టెడ్ లైక్ AEE ఓరియంటెడ్గా మీరు చేయొచ్చు. గుర్తు పెట్టుకోకపోయినా మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేయొచ్చు. బట్ ఐ ట్రై టు రిమెంబర్, ఎందుకంటే ఇది మళ్ళీ రేపు పొద్దున ఎగ్జామ్లో వస్తే మళ్ళీ లెంతీగా ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో ఒకసారి చూడండి. ఏ సాలిడ్ సిలిండర్ ఆఫ్ సర్క్యులర్ సెక్షన్, ఒక సర్క్యులర్ సెక్షన్ ఉందండి. ఎంత డయామీటర్? D. ఓకే, డయామీటర్ D ఆఫ్ మెటీరియల్ విత్ స్పెసిఫిక్ గ్రావిటీ SS. ఓకే, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్ ఇది. SS అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్. ఓకే, దిస్ ఫ్లోట్స్ ఇన్ ఏ లిక్విడ్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ SL. SL అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్. ఇది ఎందులో ఫ్లోట్ అవుతుందంట? SL స్పెసిఫిక్ గ్రావిటీ ఉన్న ఒక దాంట్లో ఫ్లోట్ అవుతుంది ఇలా. ఓకే, what is the maximum length of the cylinder if equilibrium is to be stable with cylindrical axis if the cylindrical axis is vertical? cylindrical axis అంటే ఇది. సో ఆ cylindrical axis నేను ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాను చూడండి. సిలిండర్ యొక్క యాక్సిస్ ఇది, అది వర్టికల్ ఉండాలి అని అంటున్నాడు. సో దిస్ ఐ విల్ కాల్ క్యాపిటల్ L. దీన్ని నేను ఏమంటాను? క్యాపిటల్ L అంటాను. అండ్ దీన్ని నేను ఏమంటానంటే H అంటాను. క్యాపిటల్ L అంటే లెంత్ ఆఫ్ బాడీ ఆర్ డెప్త్ ఆఫ్ బాడీ, సింప్లీ డెప్త్ ఆఫ్ బాడీ అనుకున్నాం. ఓకే, స్మాల్ h ఈజ్ ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ సబ్మర్జెన్స్ ఆఫ్ బాడీ ఎంత సబ్మర్జ్ అయింది అని చెప్పే. రైట్. సో మనం ఇక్కడ ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేస్తే, ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేస్తే మీరు ఇలా రాయొచ్చు కదా. F గ్రావిటీ డౌన్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు F బయాన్సీ అప్వర్డ్. F గ్రావిటీ డౌన్వర్డ్ అంటే ఏం రాస్తారండి? స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ బాడీ ఇంటూ వాల్యూమ్. ఎలా రాస్తారు? π/4d² ఇంటూ బాడీ యొక్క వాల్యూమ్ రాయాలి కాబట్టి క్యాపిటల్ L రాస్తారు. నెక్స్ట్ ఫాలోడ్ బై స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్ ఇంటూ π/4d². అండ్ ఇక్కడ సబ్మర్జెన్స్ రాయాలి కాబట్టి స్మాల్ h అని రాస్తున్నాను.
సో π/4 d స్క్వేర్ π/4 d స్క్వేర్ అవుట్. సో మనకి ఏమవుతుంది, h ఈజ్ ఈక్వల్ టు ఎస్ బాడీ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్ బై స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్ ఇంటూ క్యాపిటల్ ఎల్. సో ఇది అబ్జర్వేషన్ 1. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మనకి ఏమన్నాడు అంటే వాట్ ఈస్ ద మాక్సిమం లెంత్ ఆఫ్ సిలిండర్ ఇఫ్ ఈక్విలిబ్రియం ఈజ్ టు బి స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉండాలి అంటున్నాడు. సో మాక్సిమం లెంత్ ఆఫ్ సిలిండర్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెటా సెంటర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. జిఎం బార్ ఈజ్ ఈక్వల్ టు I/V మైనస్ బీజీ బార్. సో మీకు ఇక్కడ ఫస్ట్ బీజీ బార్ చెప్తాను చూడండి. బీజీ బార్ అంటే ఏంటండి, ఓబీ బార్ మైనస్ ఓజీ బార్ అనే కదా, రైట్. ఓజీ బార్ అంటే ఎంత, మైనస్ ఇది ప్లస్, ఫస్ట్ ఓజీ బార్ వస్తుంది క్యాపిటల్ L/2 అండ్ దిస్ ఇస్ స్మాల్ h/2. సో ఇక్కడ ఏం చేయొచ్చు మీరు, I/V మైనస్ ఆఫ్ క్యాపిటల్ L/2 మైనస్ స్మాల్ h/2 అని రాసేది, నెక్స్ట్. సో జిఎం బార్ ఈజ్ ఈక్వల్ టు I/V, సేమ్ అక్కడ ఉన్నది మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, క్యాపిటల్ L/2 మైనస్ స్మాల్ h/2. ఇది మనకు వచ్చిన కండిషన్. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తీసుకోండి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సిలిండర్ తీసుకోండి. ఏమొస్తుంది, πd/4/64 కదా, πd/4/64. అండ్ వాల్యూమ్ ఆఫ్ సబ్మర్జ్డ్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చేయాల్సింది మీరు సబ్మర్జ్డ్ చేయాలి అంటే πd²/4 ఇంటూ క్యాపిటల్ H అని రాస్తారు. సో ఇక్కడ నుంచి మీరు ఏం రాయొచ్చు అంటే πd/4/64 హోల్ బై πd²/4 ఇంటూ H మైనస్ ఆఫ్ క్యాపిటల్ L/2 మైనస్ స్మాల్ h/2. సో పై క్యాన్సిల్ అండ్ దిస్ ఇస్ 16, d² మిగిలిపోయిందండి. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ఏం రాయొచ్చు, d²/16h మైనస్ ఆఫ్ L-H/2 అని రాయొచ్చు, రైట్. సో ఇక్కడ నుండి మీరు ఈజ్ ఈక్వల్ టు జిఎం బార్ పెట్టేసేయండి. మనకు స్టేబుల్ ఉండాలి అంటే 2 కండిషన్స్ ఉన్నాయి, ఐదర్ పాజిటివ్ ఉండాలి లేకపోతే జీరో ఉండాలి. అన్స్టేబుల్ ఉండాలంటే నెగిటివ్ ఉంటే సరిపోయింది. సో తను అడుగుతుంది స్టేబుల్ కాబట్టి లెట్స్ మేక్ ఇట్ ఈస్ జీరోకి ఈక్వల్ చేయండి, దానివల్ల ఏమవుతుందో చూద్దాం. సో d²/16h మైనస్ 1/2 ఇంటూ L-H ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనకు ఈ ఈక్వేషన్ వచ్చింది చూడండి, d²/8h ఈజ్ ఈక్వల్ టు L-H, d²/8h ఈజ్ ఈక్వల్ టు L-H వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు d ఈజ్ ఈక్వల్ టు √8h ఇంటూ L-H అని రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు గుర్తుందా, h ఈజ్ ఈక్వల్ టు అని నేను సబ్స్టిట్యూట్ చేశాను. సో ఆ h వాల్యూ ఇక్కడ తీసుకురండి, ఫ్రమ్ 1 8 ఇంటూ SS/SL ఇంటూ క్యాపిటల్ L, కరెక్టా, ఎస్ ఇంటూ L మైనస్ SS/SL ఇంటూ క్యాపిటల్ L, రైట్. సో ఇక్కడ నుండి మీరు ఇలా రాయొచ్చు చూడండి, ఎలా అంటే ఇందులో L ఉంది, ఈ రెండింటి నుంచి L కామన్ తీస్తే L బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత డైరెక్ట్గా రాయకుండా సింప్లిఫై చేద్దాం, SS/SL ఇంటూ L². నెక్స్ట్ ఇదేమవుతుంది, SL మైనస్ SS/SL అవుతుంది. సో నేను మళ్ళీ ఇక్కడ రాస్తాను, సో ఈ పేజీలో రాస్తాను చూడండి. సో ఇక్కడ రాస్తాను అండి, లేకపోతే సో d ఈజ్ ఈక్వల్ టు √8 ఇంటూ SS ఇంటూ SL మైనస్ SS. సో ఇందులోంచి మనము L బయటికి తీసుకురావచ్చు, SL కూడా బయటికి తీసుకురావచ్చు. సో మనకు కావాల్సింది ఏంటి, లెంత్ కావాలి కదా, లెంత్ ఈజ్ ఈక్వల్ టు d ఇంటూ SL హోల్ బై √8 ఇంటూ SS ఇంటూ SL మైనస్ SS. సో మీరు ఈ ఆప్షన్స్ చెక్ చేస్తే ఆప్షన్ బి అనేది
కరెక్ట్గా సూట్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ అనేది ఇంజనీరింగ్ సర్వీసెస్లో 2 మార్క్స్కి ఇచ్చాడు. బట్ ఇట్ ఈస్ లెంతీ క్వశ్చన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆ థింగ్స్ ఏంటి అంటే, ఒకటి ఇది, ఈ అబ్జర్వేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 2 ఈ అబ్జర్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 గుర్తుపెట్టుకున్నారనుకోండి ఈజీ అయిపోతుంది. ఒక్కసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నంబర్ 37. A solid cylinder of length L, diameter D, specific gravity 0.6, floats in neutral equilibrium in water with its axis vertical. What is the ratio of L to D? సో ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? స్మాల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే హెచ్ అంటే ఏంటి? సబ్మర్జెన్స్. సబ్మర్జెన్స్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎస్ బై ఎస్ఎల్ ఇంటూ క్యాపిటల్ ఎల్ అని నేర్చుకున్నాం. రైట్ నో? సో హెచ్ సబ్మర్జ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే అది 0.6. వాటర్ కదా, వాటర్ లిక్విడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 1 కదా, ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 0.6 L. ఫస్ట్ ఈ అబ్జర్వేషన్తో, అంటే ఈక్వేషన్ నెంబర్ 1తో మనకు ఒక ఈక్వేషన్ వచ్చేసింది. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2 కూడా చూడండి. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి. రైట్, ఇక్కడ చూడండి. ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి కూడా మనకు ఒక అబ్జర్వేషన్ వస్తుంది. చూడండి. సో నెక్స్ట్ ఏం తెలుసండి మనకు? నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏంటి? d²/8h ఈజ్ ఈక్వల్ టు L మైనస్ హెచ్ కదా. మనకు తెలుసు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0.6L అని. d²/8 ఇంటూ 0.6L ఈజ్ ఈక్వల్ టు L మైనస్ 0.6L. సో దీని నుంచి మీరు ఏం రాయొచ్చు? d²/8 into 0.6L is equal to 0.4L. రైట్. సో ఇక్కడ నుంచి d²/L² is equal to ఏం రాయొచ్చు? 8 into 0.4 into 0.6, 8 into 0.4 into 0.6 అని రాయొచ్చు. సో ఈ పాయింట్లు తీసేస్తే కింద 10/10 అయింది. సో మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, స్క్వేర్లు ఉన్నాయి కదా, స్క్వేర్ పోయేలాగా d/L అని చేయండి. 8 into 4 into 6/10 into 10. సో ఒక 10 బయటకు వచ్చేసిందండి. అండ్ ఇందులోంచి మీరేం బయట తీస్తారు? 2 బయటకు తీయండి. 2 into స్క్వేర్ రూట్ ఆఫ్ 8 into 6 48 కదా. సో ఇది 1/5. రూట్ 48 అంటే ఏం రాయొచ్చు? 8 into 6 అంటే ఓకే. సో 2 into 2 into 2 into 2 into 3 కరెక్టా? 16 3s 48. అంటే ఈ రెండిట్లోంచి ఒక 2 బయటకు వచ్చింది, ఈ రెండిట్లోంచి ఒక 2 బయటకు వచ్చింది. by 5 √3. సో విచ్ ఈస్ 4√3/5. సో మనకు వచ్చిన రేషియో d/L is equal to 4√3/5. కానీ నాకు అడిగింది ఏంటి? అక్కడ L/D అడిగాడు. L/D is equal to 5/4√3. సో ఆన్సర్ విల్ బి D. సో చూడండి, నేను ఈ క్వశ్చన్ ఇంత ఈజీగా ఎలా చేయగలిగినానంటే ఈ ముందు క్వశ్చన్లో ఉన్న అబ్జర్వేషన్స్ గుర్తుపెట్టుకోవడం వల్ల చేశాను. సో ఈ ముందు క్వశ్చన్ యొక్క అబ్జర్వేషన్స్ అనేవి మనకు నెక్స్ట్ క్వశ్చన్ యొక్క సాల్వింగ్కి యూజ్ అయ్యాయి. అందుకే నేను అంత ఈజీగా చేయగలిగాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ఏ హోమోజీనియస్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ లెంత్ హెచ్. ఓకే, లెంతే డైరెక్ట్గా హెచ్ ఇచ్చాడండి. హెచ్ అండ్ రేడియస్ ఆర్, రేడియస్లు ఇచ్చాడు ఇక్కడ. ఓకే, రేడియస్ ఆర్, స్పెసిఫిక్ గ్రావిటీ ఎస్, బాడీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత? ఎస్. ఫ్లోట్స్ ఇన్ వాటర్. ఇట్ ఈస్ నోటెడ్ దట్ ఏం అబ్జర్వ్ చేశాడంట? సమ్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ హెచ్. ద రేడియస్ అనేది హెచ్ లో 2/3 ఉంది అని అంటున్నాడు. అండర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్ దిస్ బాడీ విల్ బి ఇన్ అన్స్టేబుల్ కండిషన్ అంటున్నాడు. అన్స్టేబుల్ కండిషన్ ఉండాలంటే ఏంటి? మెటాసెంట్రిక్ హైట్ షుడ్ బి లెస్ దాన్ 0.
సో మీకు మెటాసెంట్రిక్ హైట్కి సంబంధించిన ఫార్ములా కూడా తెలుసు. ఎలా చేస్తారు అది? I/V మైనస్ బీజీ బార్ షుడ్ బి లెస్ దాన్ 0. ఇది చెయ్యాలి మీరు. సో మీరు దీనికి ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. ఐ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? π/4/64 కదా బేసిక్గా. సో డి కాదు, ఇక్కడ మనకు రేడియస్లలో ఇచ్చాడు కాబట్టి వాట్ యూ కెన్ డూ ఈస్ యూ కెన్ రీప్లేస్ దిస్ r/4 అండ్ ఇట్ విల్ బికమ్ 4. ఓకే, πr/4/4 హోల్ బై వాల్యూమ్ ఆఫ్ ద సబ్మర్జ్డ్ యూ షుడ్ టేక్. ఏం తీసుకోవాలి? సబ్మర్జ్డ్ మీరు తీసుకోవాలి. సబ్మర్జ్డ్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఏరియా πr² ఇంటూ హైట్ ఆఫ్ సబ్మర్జ్డ్. సో ఇది ఎందులో? వాటర్లో ఉంది కదా, వాటర్లో ఉంది. లెట్ us టేక్ దిస్ యాజ్ ఎక్స్. దీన్ని ఏం తీసుకుందామండి? ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ సబ్మర్జ్డ్ డెప్త్. సో πr² ఓకే, మైనస్ ఇదేమవుతుంది? h/2 మైనస్ x/2 షుడ్ బి లెస్ దాన్ 0. h/2 ఎందుకు? సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది h/2లో ఉంది. ఇది OG బార్ మైనస్ OB బార్, ఇది x/2 కదా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే, సో చూడండి ఇక్కడ r² మిగిలింది. ఇక్కడ రాస్తాను r²/4x, ఎక్స్క్యూజ్ మీ, r²/4x minus 1/2 h minus x should be less than 0. Now you required relation between x and h and r. ఎందుకంటే ఏదో ఒక టర్మ్లోకి మారిస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. సో మనకు తెలుసు ఫ్లోటింగ్ ఈక్విలిబ్రియం కండిషన్లో గ్రావిటీ ఫోర్స్ డౌన్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు బయాన్సీ ఫోర్స్ అప్వర్డ్ కదా. గ్రావిటీ ఫోర్స్ అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ బాడీ అంటే ఎస్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ. వాల్యూమ్ ఎలా వస్తుంది? πr² ఇంటూ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు బయాన్సీ అంటే లిక్విడ్ ప్రాపర్టీ. సో లిక్విడ్ ప్రాపర్టీ కాబట్టి వాటర్ అనేది లిక్విడ్గా ఉంది కాబట్టి స్పెసిఫిక్ గ్రావిటీ 1 ఇంటూ πr² ఇంటూ ఎక్స్. సో ఇక్కడ నుంచి మీరు ఏం చెప్పొచ్చు? x ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎస్ అని చెప్పొచ్చా? సో ఇక్కడ చూడండి r²/4 హెచ్ఎస్, ఎక్స్ బదులు నేను హెచ్ఎస్ అని రాసేస్తాను, మైనస్ హాఫ్ ఆఫ్ హెచ్ మైనస్ హెచ్ఎస్ లెస్ దాన్ 0, రైట్? సో నౌ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ టు ఎండ్. r²/4 హెచ్ఎస్ మైనస్, ఇక్కడ మీరు హెచ్ కామన్ తీయండి, h/2 1 మైనస్ ఎస్ లెస్ దాన్ 0. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే లైక్ ఆర్ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ వాల్యూ ఇచ్చాడు కదా, ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడండి? 2/3 ఆఫ్ హెచ్ అని ఇచ్చాడు. కరెక్టా? ఎస్. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఆర్ వాల్యూ 2/3 ఆఫ్ హెచ్ అంటే 2/3 హోల్ స్క్వేర్ బై h² హోల్ బై 4hs మైనస్ h/2 ఇంటూ 1 మైనస్ ఎస్ లెస్ దాన్ 0. సో ఇక్కడ నుంచి మీరు ఏం రాయొచ్చు? 4² బై 3² 4h² బై 3 అంటే 3² అంటే 9 ఇంటూ 4hs మైనస్ ఆఫ్ h/2 1 మైనస్ లెస్ దాన్ 0. సో 4కి 4 క్యాన్సిల్. సో ఫైనల్గా ఇక్కడ హెచ్కి హెచ్ క్యాన్సిల్, h/4s అయిందండి, h/9s అయింది, మైనస్ h/2 ఇంటూ 1 మైనస్ ఎస్ లెస్ దాన్ 0 అయింది. సో ఇక్కడ నుంచి మీరు దీన్ని ఏం చేస్తారు అంటే హెచ్ని అటు పంపించేసేయండి కంప్లీట్గా, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రా చేస్తాను, అక్కడ రాస్తున్నాను. సో ఇక్కడ నుంచి 1/9s మైనస్ 1 మైనస్ s/2 షుడ్ బి లెస్ దాన్ 0. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే 2 మైనస్ 9s ప్లస్ 9s² షుడ్ బి లెస్ దాన్ 0. ఇలా చేసిన తర్వాత మీరు ఎస్ వాల్యూస్ ఫ్రమ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేస్తే ఎస్ వాల్యూస్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1/3 వస్తుంది,
అండ్ ఎస్ వాల్యూ షుడ్ బి లెస్ దాన్ 2/3 వస్తుంది. అంటే ఎస్ వాల్యూ అనేది 1/3 కన్నా ఎక్కువ ఉండాలి అండ్ 2/3 కన్నా తక్కువ ఉండాలి. ఎస్ అంటే ఏంటి? స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద బాడీ. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ద బాడీ. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ కండిషన్. సో ఇందులో ఎవరు సాటిస్ఫై చేస్తున్నారో చూడండి. సో ఆన్సర్ మస్ట్ బి సి. ఆన్సర్ మస్ట్ బి సి. 1/3 to 2/3. 1/3 to 2/3. So this is a question based on the కన్వెన్షనల్ ప్రాసెస్. కానీ అడిగాడు, ఈఎస్సీలో అడిగాడు చూడండి, 98లో అడిగాడు ఇలాంటి క్వశ్చన్స్, 2004లో అడిగాడు, 2016లో అడిగాడు. సో మేబీ ఛాన్స్ రేపు పొద్దున మీకు ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో సేమ్ క్వశ్చన్ అండి ఇది కూడా. దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 39. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హెచ్ టు డి అన్నాడు. ఇంతకుముందు మనం చేసాం కదా, ఎల్/డి ఎంత అండి? ఎంత? 5/4√3 కదా. ఓకే, ఇది ఎలా వచ్చింది? స్పెసిఫిక్ గ్రావిటీ సంథింగ్ ఇస్తే వచ్చింది, రైట్? సో జస్ట్ వెయిట్. 5/4√3 కదా. సో 5/4√3 కదా. సో సేమ్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఆన్సర్ విల్ బి బి. మీరు క్రాస్ చెక్ చేయండి, ఇంతకుముందు చేసాం ఆల్రెడీ మనం 5/4√3 అనేది. సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ వచ్చింది 2016లో కూడా, కొంచెం ఫామ్ మార్చుకున్నాడు అంతే. ఇక్కడ ఏమన్నాడు? న్యూట్రల్ ఈక్విలిబ్రియం అన్నాడు. న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటే ఏం చేయాలి? జిఎం బార్ షుడ్ బి ఈక్వల్ టు 0 చేయాలి అంతే. మెటాసెంట్రిక్ హైట్ 0 చేస్తే సరిపోయింది. ఓకే, క్లియర్. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ బయాన్సీ. బయాన్సీలో మనం పార్ట్ 4 వరకు ఫినిష్ చేసామండి. సో ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, గివ్ లైక్ అండ్ మీకు కొత్తగా వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు చూపించే రెస్పాన్స్ లైక్ కానీ, కామెంట్ కానీ, అండ్ నంబర్ ఆఫ్ ఏమంటారు, లైక్ రీచ్ కానీ మమ్మల్ని చాలా ఎంకరేజింగ్ చేస్తుంది ఇలాంటి వీడియోస్ ఎక్కువ ఫాస్ట్గా చేయడానికి. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.